టిఆర్ఎస్ ఉమ్, ఉమ్, అభివృద్ధిలో అరాచకత్వం ఉమ్, అందులో ఉమ్, ఎక్కువ. ఉమ్, ఈలో అభివృద్ధి లేదు, అరాచకం లేదు. ఉమ్, అరాచకం అభివృద్ధి లేదు. ఉమ్. అది అది మరిగా ఈ దొరసాని సంగతి ఏంది? దొరసానమ్మ మొత్తం అయ్యే పొడవ తీసేసింది. నేను చెట్టు పేరు చెప్పుకొని కాయలు అమ్ముకుంటున్నా, ఇక మా అయ్య పొడవ తీసేసి పక్కకు పెట్టినా. ఆ తెలంగాణ పాత తెలంగాణ తల్లి పొడవ పెట్టుకుంది, ప్రొఫెసర్ జయశంకర్ సార్ పొడవ పెట్టుకుంది. అయ్య పొడవను దూరం పెట్టింది. మాయ ఇక ఊరంతా ఒడ్లెడ పెట్టుకుంటే నేను నక్క తోకనే పెట్టుకున్నట్టుగా అందరు జూబ్లీస్లో ప్రచారం చేస్తుంటే లీడర్లు ఈమె జాగృతి జనం బాట అని పోస్టర్ నిన్న విడుదల చేసిందట. ఇప్పుడు ఊరు తిడుతుందట, ఊళ్ళో ఏం జరుగుతుంది, జనాలు ఏమనుకుంటుర్రు అని మొత్తం ఆరాధిస్తుందట కవితమ్మ. మరి ఏం చెప్తావా మాకు? పిచ్చివాడది. ఆహా పోనీ పాడైపోను అంతేనా? ఉన్న అయ్యే నిడిచి పెట్టినాక ఏ ఫోటో పోయినాక ఇంకేముంది ఇక ఆ, అయ్యే ఫోటో తీసి ఊళ్ళో పోతే, ఊళ్ళో పోయినా పల్లె పోయినా పట్టణానికి పోయినా కూడా ఎటు పోయినా కూడా వచ్చే ఓనా ఓ రాజనా, అన్న ఈ నెల 20వ తారీఖు నుంచి సురువు అయితే నిజామాబాద్కి వెళ్ళి ఫిబ్రవరి 13 వరకు యాత్ర. అమ్మని దండం పెడితే మళ్ళీ 33 జిల్లాలు 112 రోజులాట. తీరు విద్యా దీవెనలని పడద్దా, మేధావులని ఏకం చేసేదాట, విద్యావేత్తలను ఏకం చేసేదాట, ఊర్ల పొంట జనాలు ఏమనుకుంటుర్రు, వాళ్ళు కోరుకునేది ఏంది అని మొత్తం ఆరాధిస్తుందట. తిరిగి ఉన్న పైసలు వస్తాయి. అంతేగాని ఇక అంత ఎక్కడ ఏమైతుంది అన్న, ఏమైతుంది? ఇప్పుడు మాయావతి కంటే గొప్ప లీడర్ కాదు, బా గొప్ప యువతురాలు కాదు, మమతా బెనర్జీ కంటే గొప్ప యువతురాలు కాదు. ఈ ఏమైతుంది? తల్లి సాటు పిల్ల. అంతేనా? తల్లి సాటు పిల్ల. తెలంగాణ ఊపులో ఒకసారి టికెట్ ఇస్తే నిజామాబాద్లో గెలిచింది, మళ్ళీ ఓడైపోయాయి. డబ్బులకు ఏం చేయకుండా కాబట్టి ఏదో గులుగుతానో అలుగుతానో అంటే ప్రేమ మీదనో ఎమ్మెల్సీ చేసిండు. ఆ ఎమ్మెల్సీకి రాజీనామా చేసిందో ఇంకా ఆమోదం చేయలే. ముఠమాలు దానికి ధర్నా చేయరాదు. నేనేమంటానంటే ఎమ్మెల్సీ ఎందుకు ఆమోదిస్తలేరు ఒక ధర్నా. ముఠమాలు ఈడ నుంచి సూరు పెట్టు, సూరు పెట్టి దీనికి అర్థం చేసుకొని నువ్వు ఊరు దేశం మీద పడు. ముఠమాలు బాబా నువ్వు గది కథం చేయ తల్లి, అది కథం చేసుకో. సిక్కు వాసినట్టు అది ఉంచుకొని తిరుగుతూ ఇవ్వలేమంటారు. నేను మంచిగా ఉండదు అది. ఇవే నాకు తెలిసి ఇంకో మాట కూడా గుసగుస బయటకు వస్తుంది. పార్టీ పెట్టాలంటే పార్టీ పెట్టే ఆలోచనలే ఉన్నట్టు కొడుతుంది. కానీ మరి అడుగున 60 సార్లు కన్నీళ్ళు తీసుకుంటా, ఊరు తిరుక్కుంటా, కన్నీళ్ళు తీసుకుంటా, కథ నడిపించుకుంటా అట్లా సానుభూతి పొంది పార్టీ పెట్టి ఇది చేయాలన్న ఆలోచన కూడా ఉన్నది అనేది కూడా నడుస్తుంది గుసగుస. గది లేదు అంతేనా? జాగృతికి ఏముంటది? దిక్కు సక్కి లేదు. 14 ఏళ్ళ ఉద్యమం చేసింది, 9.5 సంవత్సరాలు రాజ్యం చేసిన టీఆర్ఎస్ కోన్ కిస్కాగాడు అంటుంది. ఆయన పోయి మధులు ఉన్నాడు, ఇటు ముఖాన్ని ఎత్తలేడు. బా అదే నువ్వు తిరుగుతా అవుతా అది జైలు అనుభవాలు చెప్తావా? తిరుక్కుండా నేను జైల్లోకి యోగి చేసిన చేసిన చెప్తావా? మేధావులందరూ మరి ఢిల్లీ ముఖ్యమంత్రి గురించి అడిగితే ఏం చెబుతాం? మేధావితో ఢిల్లీ ముఖ్యమంత్రి మేధావుల పేరు మీదనే కదా ఆయన వారసుడు ఢిల్లీ ముఖ్యమంత్రి. ఆయన ఇప్పుడు మన గంటూ పెట్టుకొని పేద మనిషి ఆయన శిష్యరోగుల్ని బతికిడు కదా. ఆయనే అవినీతి ఆరోపణలు ఎదుర్కొని ఆయన జైలుండే, నువ్వు జైలుండి ఆ దందా పాడైపోను. ఆ దందా నువ్వు అన్నట్టు ఆ దందా కూడా మచ్చ తెచ్చింది.
ఇక జనాలు ఏమంటారు అరే ఆడికి పోతే ఇంటారే ఇక నువ్వు వచ్చినావుపా అన్నారా? పైసలు ఖర్చు పెడితే కార్లు మన్ను మశానం ఈ పొలగాళ్ళు గిలగాళ్ళు తిరుగుతారు కావచ్చు, కానీ ఈ పోయిన వాళ్ళే ఉంటారు, ఆడ ఉండేటోళ్ళు ఉండరు. రారే ఎందుకంటే ఇది నువ్వు అన్నట్టు ఈ మచ్చ బాగా ఇదైపోయింది. మరి ఈ మచ్చని రూపుమాపుకుందామని పోతుందా ఏం కథ? ఇది సారదా మచ్చ? ఏ కారణం గ్రామాలల్లా ఆడోళ్లకు స్త్రీ జాతికి ఆ మనిషి తాగాలి అన్న మొగుడు తాగి రావాలని ఉంటాదే. అబ్బా అంతే ఉండదు. నా భర్త తాగి రావాలని ఉండదు కదా నేవలకు. అవు 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 కరెక్ట్ మాట అన్న. నేను 2 పెగుల మంది అవుతానే, దొంగ తాగినట్టు తాగుతా తలుపుల దగ్గర పెట్టుకుని ఇంట్లో. ఇల్లుగల్లా ఏమంటది మా వదిన వద్దంట తిడతా అదే ఏమన్నది. ఇప్పుడు ఇంత టిఫిన్ కూడా చేసి పెడుతుంది, కానీ ఇట్లా మా బుచ్చపోనికి వేసినట్టు ఎత్తుంది అంటే అంతే 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 అంతే. ఎందుకంటే తాగుడు పాడైపోయింది. తాగుడుతోని ఇష్టం ఉంటుంది. మూతి మూసుకొని పోతారు ఆడోళ్ళు. వాసన వస్తే వాస్తవమే. మరి గసడితే నువ్వు పట్టుకుని రాజ్యాలు తిరుగుతుంటే ఆడవాళ్ళందరూ నీకు దంటగత్తరా? కవిత నువ్వు ఎడుగుపోకే తల్లి, నువ్వు అది ఏంటిది ఎమ్మెల్సీ కథం చేసుకోను. ఓకే అంతే అంటవా? దమ్ము ధైర్యం ఉంటే ఎమ్మెల్సీ కోసం నువ్వు నిరాహార దీక్ష చేయాలి, చేసి ఎమ్మెల్సీ తీసుకో. మరి ఇప్పుడు కవితమ్మ కొత్త పార్టీ కూడా పెట్టే ఆలోచన కూడా ఉందట. మరి పెట్టమంటావా వద్దంటవా? ఏం చెప్తా కవిత? ఏ పాత పార్టీకే దిక్కులేదా అని పాడైపోను. పాత పార్టీకే దిక్కులేదు కాదే. ఇప్పుడు నువ్వు ఎదిగిన పార్టీ, పోరాటం చేసిన పార్టీ, తెలంగాణ తెచ్చిన పేరు తెచ్చుకున్న పార్టీకే దిక్కులేదు. నువ్వేమని అంటావు? నువ్వు దేమని అంటావు? మీ బావని తిడతావా, అన్నం తిడతావా, ఎవరిని తిడతావు? బావని బాగానే వేసుకుంటుంది కానీ రోజు బావని తిడితే మరి బావ వనకుతాడు, జంకుతాడు, 6 ఫీట్లోడు. అవి జనాలు కూడా ఇప్పుడు ఇదే పెద్ద ఆశీలపోతున్నారు జనాలు కూడా. అరే మీ కుటుంబం అయితే అవినీతి ఆరోపణలు మంది అంటారనేది కాదు, కానీ అనే వరకు చట్టబద్ధత అయితే లేదు. అది ఇంట్లో మంచి మామూలు దొంగ అంటే ఇక చట్టబద్ధత కాదు అది. ఇప్పుడు మా సంతోష్ దొంగ అండి ఆనాడు సంతోష్. ఇప్పుడు రాజానా గోళీలేసే మా సంతోష్ దొంగే, హరీష్ కూడా అవినీతి పరుడే అని ఈవెన్ డప్పు కొట్టి చెప్తుంది మైకుల ముందర. ప్రతి కాడ ఏడ మాట్లాడినా వీళ్ళ ముచ్చట తీయకుండా మాట్లాడతలేదు. మరి ఇంత రాద్ధాంతం చేస్తుంటే మరి మామూలుగా ఎందుకు బట్టగాల్చి మీదేస్తున్నావని ఈ హరీష్ రావుకు షెగ వస్తలేదు, ఈ సంతోషరావు శరపడతలేడు. ఏందన్నట్టే ఇదే ముచ్చట. సంతోషం నాకు తెలిసి మంచిగా అమెరికాలో ఉండట హాయిగా. ఓహో మరి పెద్ద మనిషి గోళీ ఎవరేస్తారు? ఏ గోళీ ఎవరు ఆయన వేసుకుంటాడో ఎవరైనా ఉంటారు కదా ఆడమంది. ఓ నీ పాడైపోయింది. ఆయన క్లాస్మేట్ ఎప్పటికి ఉంటాడు ఒక ఆయన అట్నా ఎప్పటికుంటాడు పాపం. ఓ నీ పాడై అయితే ఈ గోళీలు వేసే కోడిలాగా సంతకాలు కట్టిన అది సముద్రాలు దాచిపోయిన అది. మన దగ్గర ఉన్న పైసలు ఉండే పోయి ఆయన అమెరికాలో ఇక హరీష్ అన్నో ఆయనకు లెక్క తెలుసు కదా, వ్యవస్థల లోటేంది పాటేంది ఎట్లా చదువుకోవాలని తెలుసు కదా. ఆయన ఎగురంలో ఆయన ఉన్నాడు అంతే. అంతేగాని హరీష్ మీదనే అంటాను. మీ అన్న ఏం చేసిండో చెప్పవా? ఏం చేసిండో కూడా చెప్పాలి. చెప్తలేదు. అనముషం బయట వేస్తలేదు. అన్నది చెప్పాలి, అయ్యేది చెప్పాలి, అందరు చెప్పదలుచు. ఆయన ముచ్చట చెప్తలేదు. ఏమైనా వీళ్ళనే పగబట్టింది, తాసమా పగబట్టినట్టు. ఎవరిని? సంతోషరావుని, హరీష్ రావుని. నువ్వు పగబట్టవా? అందరు చెప్పు, లేకుండా చెప్పు. అప్పుడన్నా నువ్వు అవినీతిలో కూరుకుపోయి ఉన్నావు, కానీ కనీసం ఈ దీంట్లోనైనా నీ నిజాయితీ తెలుస్తుంది కదా. ఎంతున్నాయి అది ఇడిచిన ముల్లే అన్న. ఇక వాళ్ళ కుటుంబంకు ఇడిచిన ముల్లే, అది చేతికి వచ్చేది లేదు. అంతే అంట. ఏ ఉద్యోగదారులకు